సరే, ఇప్పుడు చెప్పండి, ఒక 5వ తరగతి ఇంగ్లీష్ పుస్తకం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? బహుశా చిన్న చిన్న కథలు, కొన్ని కొత్త పదాలు, మహా అయితే కొంచెం గ్రామర్, అంతే కదా? కాని ఈ పుస్తకం తెరిచి చూడగానే మనం అనుకున్నదానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మొదటి పాఠం ఏబీసీడీల గురించో యాపిల్స్ గురించో కాదు, ఏకంగా ఒక దేశం తన ప్రజలకిచ్చిన మాట గురించి. ఇదసలు ఊహించని విషయం కదూ. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యే విషయం ఒకటుంది. ఈ పుస్తకం ఉద్దేశం కేవలం ఇంగ్లీష్ భాష నేర్పించడం మాత్రమే కాదు, దానికంటే చాలా పెద్దది. ఇది కేవలం విద్యార్థులను కాదు, రేపటి బాధ్యతగల పౌరులను తయారు చేస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, పట్టుమని 10 ఏళ్లు కూడా లేని పిల్లల మనసులో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఇలాంటి పెద్ద పెద్ద మాటల్ని నాటుతున్నారు. అంటే ఇది కేవలం బట్టి పట్టించే చదువు కాదు, వాళ్ల క్యారెక్టర్కి పునాది వేస్తున్నారన్నమాట. చూడండి, ఇక్కడ కేవలం హక్కుల గురించే చెప్పట్లేదు, బాధ్యతల గురించి కూడా అంతే బలంగా చెబుతున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం, సైంటిఫిక్గా ఆలోచించడం, ఇలా ఒక మంచి పౌరుడిగా ఉండటానికి కావలసినవన్నీ ఇక్కడే పరిచయం చేస్తున్నారు. సరే, ఇవన్నీ బావున్నాయి, కానీ ఈ పెద్ద పెద్ద మాటలు పిల్లలకి ఎలా అర్థమవుతాయి? దానికి వాళ్లు ఎంచుకున్న మార్గం కథలు. ఎందుకంటే ఆచరణలో పెట్టలేని ఆదర్శాలు చెప్పి ఏం లాభం? కరెక్టే కదా? ఇప్పుడు మనం చూడబోయే కథకి ఆధారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. అంటే 6 నుంచి 14 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి ఫ్రీగా చదువుకునే హక్కు ఉంది. మరి ఈ చట్టం ఒకరి జీవితాన్ని నిజంగా ఎలా మార్చిందో చూద్దామా? ఈ అమ్మాయి పేరు మల్లిక. పాపం, ఈ అమ్మాయి కథ మనకేం చూపిస్తోందంటే, కాగితం మీదున్న హక్కుకు, నిజ జీవితంలో ఉండే కష్టాలకు మధ్య ఉన్న తేడాని చూపిస్తోంది. చదువుకోవాలని ఆశ ఉంది, వెళ్లడానికి వీల్చైర్ కూడా ఉంది, కాని అసలు స్కూల్కి వెళ్లడానికి దారే లేదు. అప్పుడు చూడండి, ఒక సమస్యని పరిష్కరించడానికి ఎంతమంది ఏకమయ్యారో. ఒక ఫ్రెండ్తో మొదలైంది, ఆ తర్వాత హెడ్ మాస్టర్, పేరెంట్స్, చివరికి గ్రామ పంచాయతీ కూడా రంగంలోకి దిగింది. అందరూ కలిసి మల్లిక కోసం ఒక దారి వేశారు. అంటే ఇదే కదా అసలైన సిటిజన్షిప్ అంటే. అప్పుడు హెడ్ మాస్టర్ అన్న ఆ ఒక్క మాట వాళ్లు చేసిన పనిని దేశ చట్టంతో కలిపింది. ఏంటంటే చదువుకునే హక్కు పిల్లలందరికీ ఉంది, మల్లికకి కూడా. చూసారా, పెద్ద పెద్ద ఆదర్శాలని ఇలా ఆచరణలో పెట్టాలన్నమాట. సరే, పౌర బాధ్యతల గురించి చూశాం. ఇప్పుడు కాస్త పర్సనల్ మారల్స్ వైపొద్దాం. అంటే వ్యక్తిగత నైతిక విలువల గురించి. ఈ పుస్తకంలోని కథలు ఎలాంటి నీతిని బోధిస్తున్నాయో ఒకసారి చూద్దాం. దీనికి ఉదాహరణగా ఫ్రాన్స్లో పుట్టిన ఒక ఫేమస్ కథ ద నెక్లెస్ గురించి తెలుసుకుందాం. ఇందులో మెయిన్ క్యారెక్టర్ మటిల్డా. తనకి జీవితంలో కావాల్సిందల్లా బోలెడు డబ్బు, పెద్ద హోదా, అంతే. ఇక్కడ చూడండి, పార్టీకి ముందు ఆమె కోరికలేంటి? ఒక మంచి డ్రెస్, కొన్ని నగలు. కాని ఆ పార్టీ తర్వాత ఏం మిగిలింది? భయంకరమైన పేదరికం. అప్పులు తీర్చడానికి ఏకంగా 10 ఏళ్లు పట్టింది. ఒక్క రాత్రి సరదా కోసం 10 ఏళ్ల జీవితాన్ని పణంగా పెట్టిందన్నమాట. కాని కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. 10 ఏళ్లపాటు వాళ్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ నెక్లెస్ నిజానికి ఒక నకిలీది. దాని విలువ చాలా తక్కువ. అయ్యో పాపం కదా! ఈ ఒక్క విషయం అహంకారం, నిజాయితీగా ఉండకపోవడం వల్ల ఎంత నష్టపోతామో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. పిల్లలకిది చాలా పవర్ఫుల్ లెసన్. ఇప్పటిదాకా కల్పిత కథలు చూశాం కదా, ఇప్పుడు నిజ జీవిత హీరోల దగ్గరికి వెళ్దాం. అంటే మన దేశాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తుల గురించి ఈ పుస్తకం ఏం చెబుతోందో చూద్దాం. మన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ పుస్తకంలో ఆయన్ని కేవలం ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా విలువలను నేర్పిన ఒక గురువులా పరిచయం చేశారు. ఆయన తన కూతురికి రాసిన ఒక లెటర్లోని మాటలివి. నువ్వు భారతదేశ సేవలో ఒక ధైర్యమైన సైనికురాలిగా ఎదగాలి. చూడండి, ఒక తండ్రిగా తన కూతురుతో చెబుతూనే దేశ సేవ అనేది ఎంత గొప్ప విషయమో తెలియజేస్తున్నారు. దేశ భవిష్యత్తు మీద ఆయనకి ఎంత నమ్మకముందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక మనందరికీ ఎంతో ఇష్టమైన మరో వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. పిల్లలన్నా, సైన్స్ అన్నా ఆయనకి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఈ బొమ్మ చూస్తేనే ఆ విషయం మనకి అర్థమైపోతుంది. యువత కోసం కలాం గారి ఇచ్చిన 10 సూత్రాల ప్రమాణం చూడండి, ఎంత సింపుల్గా, ప్రాక్టికల్గా ఉన్నాయో. కనీసం 10 మొక్కలు నాటండి, 10 మందికి చదువు చెప్పండి, కుల మత భాషా భేదాలు పాటించకండి. ఇవన్నీ చిన్న పనులే అనిపించొచ్చు, కానీ దేశ నిర్మాణంలో ఇవి చాలా పెద్ద అడుగులు. సరే, ఇన్ని విలువలు, ఆదర్శాల గురించి నేర్చుకున్నారు, బావుంది. కాని తమ ఆలోచనల్ని ఎదుటివాళ్లతో పంచుకోవాలన్నా, ఆచరణలు పెట్టాలన్నా ఏం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే భాష మీద పట్టు కావాలి. అందుకే ఈ పుస్తకం చివరికొచ్చేసరికి లాంగ్వేజ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తోంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, సఫిక్స్ అంటే ఏంటో నేర్పిస్తున్నారు. టీచ్ అనే పదానికి ఈఆర్ కలిపితే టీచర్ అవుతుంది. ఇలా చిన్న చిన్న గ్రామర్ రూల్స్ నేర్పించడం ద్వారా వాళ్లు స్పష్టంగా మాట్లాడటానికి, రాయడానికి ఒక బేస్ క్రియేట్ చేస్తున్నారు. అలా నేర్చుకున్న గ్రామర్ని వెంటనే ప్రాక్టికల్గా ఎలా వాడాలో కూడా చూపిస్తున్నారు. ఉదాహరణకి ఒక లీవ్ లెటర్ ఎలా రాయాలి అనేది ఇక్కడ నేర్పుతున్నారు. అంటే థియరీని వెంటనే ప్రాక్టీస్లో పెట్టడం అన్నమాట.
ఇక ఫైనల్గా నేర్చుకున్న పదజాలాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి క్రాస్వర్డ్ పజిల్స్ చదువుని ఇలా సరదాగా ఒక ఆటలా మార్చినప్పుడు అది పిల్లల మనసులో చాలా బలంగా గుర్తుండిపోతుంది కదా. చూశారుగా, కేవలం ఒక 5వ తరగతి ఇంగ్లీష్ పుస్తకం ఒక దేశం యొక్క ఆశల గురించి, తన భవిష్యత్ పౌరులు ఎలా ఉండాలని కోరుకుంటోందో ఎంత స్పష్టంగా చెబుతోందో. ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది: పాఠ్యపుస్తకాలు నిజంగానే భవిష్యత్తు కథను రాస్తాయా? మరి మనం మన పిల్లల కోసం ఏ కథను రాస్తున్నాము? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.